హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ యాక్షన్లో భారత మాజీ క్రికెటర్లు అయినటువంటి పృథ్వీ షా మరియు సర్ఫరాజ్ ఖాన్లు వాళ్ళ యొక్క బేస్ ప్రైజ్ అయిన 75 లక్షలకు అమ్ముడయ్యారు. ప్రధానంగా వీరిద్దరూ కూడా గత ఐపీఎల్ యాక్షన్లో అమ్ముడుపోకుండా అన్సోల్డ్గా మిగిలి అభిమానులందరినీ చాలా కాస్త విస్మయానికే గురి చేశారనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరూ కూడా గతంలో టీమిండియాలో అరంగేట్రం చేసిన వారే. అంతేకాకుండా దేశవాళీలో కూడా చాలా గొప్ప ప్రదర్శన చేసిన ఆటగాళ్లే. ఇక పృథ్వీ షా అయితే ఎప్పుడో 2019లోనే ఇండియా టీంలో అరంగేట్రం చేసి ధనాధన్ ఇన్నింగ్స్లతో కొన్నిసార్లు అభిమానులను కూడా మురిపించాడు. కానీ తర్వాత అతడి యొక్క భారీ బరువు కారణంగా మరియు ఫామ్ లేమి కారణంగా కొన్ని రకాలైన నిషేధిత ఉత్ప్రేరకాలను వాడాడన్న కారణంతో అతడు భారత టీంలోకి మళ్ళా అరంగేట్రం చేయలేకపోయాడు. అంతేకాకుండా గతంలో 2022-23 ఐపీఎల్లో కూడా గొప్పగా ఏమంత ఫామ్ను నమోదు చేయకపోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని వేలంలో వదిలివేసింది. ఇక గత ఐపీఎల్ యాక్షన్లో అయితే ఎవరు కూడా అతడిపై కన్నెత్తి చూడకపోవడం వల్ల అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ప్రధానంగా పృథ్వీ షా గతంలో గొప్పగా ఆడిన తర్వాత విపరీతమైన బరువు పెరగడం వల్ల ఇండియన్ టీంలోనూ దేశవాళీ టీంలోనూ తన యొక్క స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. కానీ ఇటీవల జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో అద్భుతమైన ప్రతిభ కనబరచడం వల్ల ఎలాగోలా ఇప్పుడు మరలా ఢిల్లీ క్యాపిటల్సే అతడిని 75 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రధానంగా మొదటిసారి జరిగినటువంటి ఐపీఎల్ యాక్షన్లో అతడిని ఎవరూ తీసుకోలేదు. కానీ రెండవసారి జరిగిన యాక్షన్లో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ అతడి యొక్క బేస్ ప్రైజ్ అయిన 75 లక్షలకు దక్కించుకొని అతడి యొక్క పరువును నిలబెట్టిందనే చెప్పాలి. మరి అతడిని 75 లక్షలకు తీసుకున్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్కు అతడు ఎంత మాత్రం న్యాయం చేస్తాడో చూడాలి. మరి ఇప్పుడు కనుక అతడు ఆడకపోతే మాత్రం మరలా వేలంలో ఖచ్చితంగా ఢిల్లీ అతడిని వదిలివేస్తుంది. ఇక మరో ఆటగాడైనటువంటి సర్ఫరాజ్ ఖాన్ కూడా దేశవాళీలో టన్నుల కొద్ది పరుగులు చేసినప్పటికీ టీమిండియాలో మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ప్రధానంగా ఈ మధ్య జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ఏకంగా 300+ పరుగులను 200+ స్ట్రైక్ రేట్తో నమోదు చేశాడు. వీటిలో 1 సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇతడు చివరిగా 2023లోనే అమ్ముడయ్యాడు. గత 2 సంవత్సరాల్లోనూ అన్సోల్డ్గానే మిగిలాడు. ఇతడు దేశవాళీలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఐపీఎల్లో మాత్రం తేలిపోవడం వల్ల ఇతడిని ఏం ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు అతడి బ్యాటింగ్పై కాస్త నమ్మకం ఉంచి ఈ ఐపీఎల్ యాక్షన్లో అతడి యొక్క బేస్ ప్రైజ్ అయిన 75 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నది. మరి రానున్న ఐపీఎల్ యాక్షన్లో అతడు ఎలాంటి పెర్ఫార్మెన్స్ నమోదు చేస్తాడో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.